రైట్ తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయించారంటూ దాఖలైన పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయితే వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా? ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ కాలయాపనపైన అసహనం వ్యక్తం చేశారు. 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోలేకపోయినా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దీంతో తీర్పు ఎలా రాబోతుందనేది ఉత్కంఠగా మారింది.